వచ్చిన యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గరను నిలుచుచుండును. చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియను ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకునేను. దేవుడు చిన్న నీకు వందనాలు. దయగల యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నాయన, ఈ అవకాశం ఇచ్చినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన అయ్యా, ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు ప్రభా. దయచేసి తగిన జ్ఞానంను దయచేయండి ప్రభా. ఎలా వివరించాలో కూడా నాకు నేర్పించండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. అయ్యా, నేను చెప్పుచున్న ఈ వివరణను అందరూ తెలుసుకొని దాని ప్రకారం జీవించలాగా సహాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. దాని అర్థం తెలుసుకుని దాని ప్రకారం జీవించలాగా సహాయం దయచేయమని దీనమైన సన్నిధిలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధులను ప్రతిగా పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా దైవజనులకు వందనాలు, మీ అందరికీ నా వందనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారు. ఇంతకుముందు 2 మాటలు ప్రసాద్ గారు, రవి గారు చెప్పిన ప్రకారంగా యేసు ప్రభు వారు పుట్టినది మొదలుకొని తన బాల్య దినములు అన్నీ పూర్తి చేసుకొని 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఇక ఈ లోకంలో విడిచిపెట్టి తన తల్లిని, సహోదరులు, అందరినీ, బంధువులందరినీ విడిచిపెట్టి సువార్త ప్రకటించాలని కుటుంబం మొత్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు వారు సువార్తను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చారు. ఎప్పుడైతే క్రీస్తు సువార్త ప్రారంభించి అనేక స్వస్థతలు, అద్భుత కార్యాలు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. తర్వాత ఇంకా ఆయన్ని అప్పగించాలనే సమయం కూడా వచ్చేసింది. అప్పగించినప్పుడు మన ప్రసాద్ గారు చెప్పారు కదా, ఎన్నో శ్రమలు, ఆయన తిట్టడం, కొట్టడం, ముళ్ళకెరడం, పెట్టడం, అపహాస్యం చేసి తిట్టడం, మొహం మీద ఉమ్మి వేయడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వాక్యాలు వింటూనే ఉన్నాం. ఎన్నో గుడ్ ఫ్రైడేలు చూసాం, ఎన్నో ఈస్టర్ పండుగలు చూసాం, అన్నీ చూసాం. కానీ ఎందుకు ఈ వాక్యం ఇట్లా చెప్పారంటే, యేసు ఇన్ని శ్రమలు చూస్తూ కూడా తన తల్లిని, తాను ప్రేమించిన శిష్యుని చూసి నేను మరి ఎంతకాలం నా తల్లిదండ్రులతో ఉన్నాను, మరి ఈ సమయంలో నా తల్లిని విడిచిపెట్టడం మంచిది కాదని చెప్పి ఏం చేశారంటే, యేసయ్య తన ప్రేమించిన శిష్యుడిని తన తండ్రికి అప్పగించాలని, తన బాధ్యతలు ఆ తల్లికి అప్పగించాలని చెప్పి తన ప్రేమించే శిష్యుడిని తన తల్లికి అప్పగించాడు. ఎందుకు అప్పగించాడంటే, మనం లోకంలో చూస్తున్నాం కదా, మనం 25 సంవత్సరాలు రాగానే మనం పెద్దవాళ్ళు అయిపోతాయి, పెళ్ళిళ్ళు అయిపోతే పిల్లలు కూడా పుడతారు. అసలు తల్లిదండ్రులనే లెక్క చేయవు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కొట్టుకున్న సందర్భాలు కూడా ఉంది. ఎందుకంటే నాకు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి ఫ్లాట్లో ఇక్కడ తిరుగుతున్నాను, చాలామందిని చూశాను అట్లా తిరుగుబాటు చేయటం, దూషించటం, నిందించటం చాలా చాలా చూశాను. అయితే ఒక మాట చెప్తాను. ద్వితీయోపదేశ కాండంలో 27:16 తన తండ్రినైను తన తల్లినైను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడని రాయబడి ఉంది. మన వాళ్ళు ముదిమి వచ్చే వరకు, అంటే వాళ్ళు వయసు అయిపోయి వాళ్ళు పనులు చేసుకోలేని టైంలో వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతారు? పెళ్ళిళ్ళు అయిపోతాయి, పిల్లలు పడతారు. వచ్చే భార్యను బట్టి, లేకపోతే ఇంకా అనేక సమస్యలను బట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎవడైనా సరే తల్లిదండ్రులు దూషించిన వాడు శాపగ్రస్తుడు అయిపోతాడు అన్నమాట. ద్వితీయోపదేశ కాండంలో కూడా నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని, తండ్రిని సన్మానించు. మనం సన్మానిస్తున్నాం అసలు అట్లా లేదు కదా.
నేను చాలా చూశాను. ఎందుకంటే నా తల్లిని నా తండ్రిని నేను చూసుకోలేకపోయాను. నాకు చాలా బాగుండేది. కానీ అనుకోని సందర్భంలో నేను మ్యారేజ్ చేసుకుని బయటకు రావడం, వాళ్ళిద్దరు దూరం అయిపోవడం చాలా సఫర్ అయ్యాను. దయచేసి మీరు ఎవరు మీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు ప్లీజ్. వాళ్ళెంతో కష్టపడి మనల్ని పెంచి పెద్ద చేసి చదివించి ఉద్యోగాలు తెప్పించే వరకు కూడా మన నాన్నగారు మా నాన్న చాలా కష్టపడ్డారు. కానీ నేను తెలుసుకోలేకపోయాను. దేవుడిని నేను ఎంతగానో ప్రార్థన చేసుకొని క్షమించుకొని అడిగాను. దయచేసి మీరు ఎవరు మీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు. వాళ్ళని చూడండి, చూసి వాళ్ళకి యోగక్షేమాలు అన్నీ తెలుసుకోండి. కానీ వృద్ధాప్యంలో వాళ్ళని వదిలేయొద్దు. తల్లిని తండ్రిని దూషించకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు, ఎదురుపడి మాట్లాడకూడదు. మనం దేవుడికి ఎంత విలువిస్తున్నామో మన తల్లిదండ్రులకు కూడా అంతే విలువ ఇవ్వాలి. అది మాత్రం తెలుసుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అయితే ఈ వాక్యంలో నేను ఈ స్థితిలో ఉన్నాను, నా తల్లి అయితే మరి ఒంటరి అయిపోతుంది, మరి నేను లోకం దృష్టిలో ఏమనుకుంటారో ఏంటో అని ఆలోచన చేసి తన ప్రేమించిన శిష్యుడిని, ఎందుకంటే తను ప్రేమించిన శిష్యుడు అంటే ఆయన ఆజ్ఞను పాటించి ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుని ఆయనతో పాటు ఉన్నాడు కనుక నేను ఎలాగో నా బాధ్యత నిర్వర్తించాను, నా బాధ్యత కూడా తనను అలా నిర్వర్తిస్తాడని చెప్పి తన ప్రేమించిన శిష్యుని ఆ తల్లికి అప్పగించాను. అయితే సామెతలు 23-22 అధ్యాయంలో నీ తల్లి ముదిమినందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. 45-50 సంవత్సరాలు వచ్చేసరికి మన తల్లిదండ్రులు మనం వదిలేసేస్తాం, దూరం అయిపోతారు. ఎవరికి ఎక్కడ ఉంటారో తెలియదు. మాటలో ఇష్టానుసారంగా మాట నువ్వేమిచ్చావు నాకు, నువ్వు నాకేమిచ్చావు, నన్ను ఏం చేసావు, ఇట్లా ఎదురు తిరిగి మాట్లాడుతావు. దయచేసి ఎవరు కూడా తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయొద్దు. వాళ్ళని బాగా చూసుకోండి. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి పాలు తాగి పెరిగి పెద్దయ్యి మన మ్యారేజ్లు అయ్యి పిల్లలు పుట్టే వరకు కూడా మనకి ఎంతో చేయాలని ఆరాటపడుతూ ఉంటారు. కానీ ఈ లోకంలో చూస్తే పిల్లలు 15 సంవత్సరాల వయసులోని బానిసైపోతున్నారు, తాగుడికి బానిసైపోతున్నారు, గంజాయి, సిగరెట్లు. అసలు లోకం ఎలా ఉందంటే భయంకరమైన స్థితిలో ఉంది. దయచేసి లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూసి దేవునికి ప్రార్థన చేసుకుని ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలని నేను ఆశపడుతున్నాను. మన సంఘంలో ఎంతోమంది యవనస్తులు ఉన్నారు. దయచేసి మీరు దేవుని వాక్యానుసారంగా నడుచుకోండి. ఆడవాళ్ళైనా సరే, మగవారైనా సరే, పిల్లలైనా సరే, పెద్దవారైనా సరే, తల్లిదండ్రుల మాటను దాటిపోవద్దు. వారి మాట వినాలి. వారి మాట వింటేనే మనకి జీవితం ఉంటుంది. ఎందుకంటే నిర్లక్ష్యం చేసామంటే అది ఎలా ఉంటుందో కూడా ఊహించుకోవడానికి కూడా ఉండదు. ఎందుకంటే నాకు ఆ పరిస్థితి తెలుసు. నేను BSc BEd చేశాను. కానీ దేవా, నా పరిస్థితి ఏంటంటే చాలాసార్లు బాధపడ్డాను. చేసుకున్న ఈ మ్యారేజ్ వల్ల నేను ఇట్లా అయిపోయాను, నేను చాలా పెంగిపోయాను. 11 సంవత్సరాలు నా కుటుంబాలంతటి విడిచి నేను ఎట్లా ఉన్నానంటే అసలు నాకే ఆశ్చర్యం వేసేది. 2 పిల్లలు పుట్టారు, కనీసం అక్క చెల్లెలు కానీ బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు, అందరూ ఎంప్లాయీసే.
వాళ్ళందరూ ఒక స్థితిలో ఉన్నారు. నేనేంటి ప్రభా ఇలా అయిపోయింది, చాలా బాధపడ్డా. నీకు వ్యతిరేకంగా జీవించాను కదా ప్రభా, అందుకని నా స్థితి ఎలా ఉందని చాలా కృంగిపోయారు. మా పిల్లల కోసం ఈ జీవితాన్ని జీవించాలి, ఆ పిల్లల్ని మంచి భవిష్యత్తులో ఉండాలి ఆశపడుతున్నాను. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించుగాక. నిలువెల్లా